హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈనాటి మహిళా వ్లాగ్స్. ఈరోజైతే మీ ముందుకు నేను మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వచ్చేసాను. మన ఆంధ్ర వైడ్గా చాలా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇది, సేవ్ పునర్విక. ఈ సేవ్ పునర్విక అంటే ఏంటంటే, ఒక 9 నెలల పాప చిన్నారి చాలా రేర్ డిసీజ్తో అయితే ఇబ్బంది పడుతుంది. ఆ పాప ట్రీట్మెంట్ పరమై క్రౌడ్ ఫండింగ్ అయితే స్టార్ట్ చేశారు ఆంధ్ర వైడ్గా. ఇప్పుడు మనవంతు సాయంగా గుడివాడలో అయితే క్రౌడ్ ఫండింగ్ అనేది జరుగుతుంది. ఈరోజు ఈ ఆదివారం 22 ఫిబ్రవరి. దానిలో భాగంగా ఈరోజు నేను, మా బాబు, మా హస్బెండ్ అయితే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి మాకు తోచినంత సహాయం అయితే చేశామండి. పిల్లలకి ఇప్పటి నుంచే అలాగా హెల్ప్ చేయటం అనేది మనమైతే నేర్పించాలి. మా వాడు బర్త్డే రానుంది ఏప్రిల్లో. వాడి కోసం దాచుకున్న డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి 5 రూపాయలు కూడా ఉంచకుండా ఆ పాపకైతే సహాయం చేసేసాడు. ఒక హిందూ ప్రాణాన్ని మరి రక్షించాలంటే తమ్ముడు చదువుతో పాటు ప్రమాదానికి ఏదో మంచి ఆలోచనతో పుట్టిలో డబ్బులు అన్ని తీసుకొచ్చి ఆఖరికి ఒక్క రూపాయితో ఒక మొత్తం ఎవరైనా రూపాయి గట్టిగా డబ్బులు పడాలంటే ఆ పాపని కాపాడంత అంటూ ఆ బాబు ఆస్తులకి లోకేష్ పనితో వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో సంస్కారం కలిగిన తల్లిదండ్రులకి మా హృదయపూర్వకంతో తెలుపుకుంటున్నాం. నువ్వేం పంపించుకోగలను బాబు, మీలో కూడా చైతన్యం రావాలి. ఈ పునర్విక అనే పాప 9 నెలల పసిపాప. రేర్ డిసీజ్ జెనెటిక్ లోపం వల్ల కలిగింది ఈ అనారోగ్యం అనేది. SMA టైప్ 1 అంటే స్పైనల్ మస్కులో ఎట్రోఫీ అనే జన్యుపరమైన ఆరోగ్య సమస్యతో అయితే ఇబ్బంది పడుతుంది. పుట్టినప్పటి నుండి ఏ కదలిక లేకుండా, చలనం లేకుండా అలాగే ఉంది ఈ పాప అయితే. 16 కోట్ల విలువైన ఒక ఇంజెక్షన్ చేస్తే గనక ఆ పాప మళ్ళీ మనలాగా ఆడుతూ పాడుతూ నార్మల్ లైఫ్ని అయితే లీడ్ చేస్తుందని చెప్పి డాక్టర్లు అయితే చెప్పారు. ఆ తల్లిదండ్రులు అంత స్తోమత కలిగిన వారైతే కాదు. అందుకని మనవంతు సహాయంగా అందరూ కలిసి ఎంత తోస్తే అంత విరాళాలు ఇవ్వండి అని సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిపి ఇలా అయితే క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేశారు. తమకు తోచినంత సహాయం అయితే చేస్తున్నారు. మీరు చేసే సహాయం వేలల్లోనో లక్షల్లోనో అయ్యి ఉండక్కర్లేదు. కనీసం 10 రూపాయలైనా కూడా చాలు. మన భారతదేశం మొత్తం కలిపి 147 కోట్ల పైనే ఉన్నారు జనాభా. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాయి వేసిన ఈ ఇంజెక్షన్ ఎప్పుడో దొరికేది. అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి మీకు తోచినంత సహాయమే చేయండి. ఆ పాప త్వరగా కోలుకోవాలని అయితే కోరుకుందాం. ఇందులో భాగంగానే పిల్లలు కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే చేశారు. ఈ ప్రోగ్రాంలో చాలా చక్కటి డ్యాన్సులను అయితే వేశారండి ఈ పిల్లలు. మీకు కనుక సేవ్ పునర్విక అని క్రౌడ్ ఫండింగ్ మీ ఊర్లో కనిపిస్తే కనుక తప్పకుండా సహాయం చేయండి మీకు తోచినంత.
10 రూపాయలైనా చాలు, సహాయం చేయండి. మా గుడివాడలో అయితే సోషల్ యాక్టివిస్ట్ రామకృష్ణ గారు అని ఉంటారు. ఆయన ప్రతి సోషల్ కార్యక్రమాల్లో అయితే యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తారు. ఆయనకు తోచిన విధంగా అయితే ఆయన పార్టిసిపేట్ చేస్తారండి. చూశారు కదా, మోకాళ్ళు వేసి మరీ అర్థిస్తున్నారు అందరినీ సహాయం చేయమని చెప్పి. గుడివాడలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే ఇనిషియేట్ చేశారండి. వాళ్ళ వల్లే ఈ ప్రోగ్రామ్ అయితే ఇంత సక్సెస్ అయ్యింది. మీరు కూడా అలాగే క్రౌడ్ ఫండింగ్లో అట్లీస్ట్ పార్టిసిపేట్ అనే చేయండి, డబ్బులు సహాయం చేయకపోయినా. లేదా మీరు అందరూ ఇన్స్టాగ్రామ్స్ ఫాలో అవుతూనే ఉంటారు, అందరికీ అకౌంట్స్ ఉండుంటాయి. ఆ వీడియోలన్నా షేర్ చేస్తే డబ్బులు ఉన్న వాళ్ళు కనీసం 10 రూపాయలన్నా అట్లీస్ట్ ఫోన్ పేను గూగుల్ పేను చేస్తారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వాళ్ళ రీల్స్ లో ఆ పాప తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మరియు ఫోన్ పే గూగుల్ పే క్యూఆర్ కోడ్ స్కాన్స్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా పరిశీలించి వాటికైతే మనీని అనేది సెండ్ చేయండి. సేవ్ పునర్విక అనే పేరుతో స్కామర్స్ కూడా ఉంటారు, చూసుకోండి. స్కామ్స్ కూడా జరుగుతాయి. ఈ యొక్క మనీ పాప తల్లిదండ్రులకు మాత్రమే చేరేలాగే చూడండి. ఈ మనీని అయితే జాగ్రత్తగా పరిశీలించి మనీని అయితే షేర్ చేయండి. సేవ్ పునర్విక కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మరియు షేర్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ ప్లీజ్.